ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి మీద కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు వంట మనుషులతో, హోటల్లో పనిచేసేటువంటి మనుషులతో ఎంఓఏలు కుదుర్చుకున్నారు అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆయన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మీద, అలాగే చంద్రబాబు గారి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. పెట్టుబడులను ఉద్దేశించి ముఖ్యంగా చంద్రబాబు గారు వంట మనుషులతో, అలాగే హోటల్లో పనిచేసేటువంటి మనుషులతో ఎంఓఏలు కుదుర్చుకున్నారు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? కేసీఆర్కి ఇంకా బుద్ధి రాలేదనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఓడిపోయాక కూడా 2 ఏళ్ళు కామ్గా ఉండి మంచి ఫామ్ హౌస్లో పడుకొని నిద్రపోయి ఓ పక్క కుటుంబ కలహాలను ఏమీ కూడా పరిష్కరించుకోలేకుండా ఉన్న పెద్ద మనిషి పక్క రాష్ట్రం గురించి విమర్శలు చేయటం ఏంటి? అసలు మొత్తానికి కారకుడైన కేసీఆర్, అంటే ఒక రాష్ట్రం విడిపోవటానికి కారకుడైన కేసీఆర్ ఇంకా ఇలాగే అదే భావజాలంతో, అదే ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాడు. అంటే ఇది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలి? రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ఏం చెయ్యాలి, అంతవరకే. మీకు ఆంధ్రప్రదేశ్ గురించి మీకెందుకు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా మీరు వత్తాసు పలుకుతున్నారా? 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని మీరు వేళ్లాడుతున్నారా? అసలు మీకు ఎందుకు ఒక వ్యక్తి అంటే అంత కక్ష? నాకు అర్థం కాదు కృష్ణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అంత కక్ష ఏంటి? అంటే మీకు ఒక పదవి ఇవ్వలేదు కాబట్టి మీరు ఒక పార్టీ పెట్టి ఇవాళ అసలు ఏ పార్టీ సిద్ధాంతాలతో మీరు నెగ్గారో, తెలంగాణ అనే పదం లేకుండా ఒక భారత్ రాష్ట్ర సమితి అని దాన్ని మార్చుకుని నిన్న మీరు పదే పదే టీఆర్ఎస్ అని ప్రస్తావిస్తూ, అంటే మీరు ఇప్పుడు ఎటు చేయలేని స్థితిలో ఉన్నారంటే కుడితిలో పడ్డ ఎలకలాగా ఉంది ఆయన పరిస్థితి. ఇవాళ ఇంకా మళ్ళీ అదే తెలంగాణ పట్టుకుని నేను మళ్ళా ఓట్లు అడుక్కోవాలి, లేదు నేను మళ్ళా గెలవాలి అనుకోవడం తప్పు. తర్వాత రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఏమీ చేయట్లేదు అంటూ రేవంత్ రెడ్డిని తిడుతూనే చంద్రబాబు నాయుడు 20 లక్షలు పెట్టుబడులు వచ్చాయంటున్నాడు. 20 లక్షల పెట్టుబడులు ఎవరితో చేసుకున్నాడు? హోటల్లో పనిచేసే సిబ్బందితోటి, లేకపోతే వంట వాళ్ళతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నాడు. అంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్ గా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా నీకు ఇలా మాట్లాడమని? ఎందుకంటే నిన్న మీరు బయటకు వచ్చింది, మీరు మాట్లాడాల్సింది ఓ పక్క ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అది చాలా సీరియస్ గా కేసు నడుస్తోంది. ఇవాళ ఇంకొక 2కి నోటీసులు వెళ్ళాయి సిట్ నుంచి. అది ఎక్కడ బయటపడుతుందో అని మాట్లాడాల్సిన మనిషి దాని మీద మాట్లాడకుండా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఇవాళ తెర మీదకి తీసుకొచ్చాడు కేసీఆర్. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ అని, ఇక్కడ ఈయన ఎంఓఏల మీద మాట్లాడుతున్నాడు. ఇది కాదు కదా మాట్లాడాల్సింది. ఓ పక్క నీ కూతురు తెల్లారు లేచి ఎండగడుతోంది, నీ కొడుకు, నేను, నీ మేనల్లుని, ఇంకో మేనల్లును కూడా. నీ కూతుర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు నువ్వు. ఇవాళ నువ్వు అసలు ఈ స్థితికి వచ్చావంటే నీ కూతురు చేసిన మద్యం స్కామ్ వల్లే కదా. నువ్వు బీజేపీ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ అదే బీజేపీని తిడుతున్నాడు. మళ్ళా ఎందుకీ నాటకాలను అడుగుతున్నాం మనం కేసీఆర్ని. కేసీఆర్ వచ్చాడా, రాజకీయం చేశాడా, వెళ్ళాడా, రాష్ట్రానికి ఏం చేస్తాడు? కాళేశ్వరం గురించి వాళ్ళు ప్రస్తావించలేదు. జూరాల ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడు, ఆర్డీఎస్ కెనాల్ గురించి మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం గురించి మాట్లాడండి. కాళేశ్వరంలో మీరు ఎంత తిన్నారు, కాళేశ్వరం ఏం చేశారు? అదేదో మీకు గుర్తుందా? పరకామణి గురించి అదేదో చిన్న చోరీ, అదేదో గుడి, అదేదో లడ్డు అన్నట్టుగా ఇవాళ ఈయన కూడా అలాగే మాట్లాడాడు కదా. అదే ఉంది, అది కొంచెం కుంగితే ఏముంది, మళ్ళీ రిపేర్ చేసేయచ్చు అన్నాడు కాళేశ్వరం గురించి. ఒకప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాటలు తూటాల్లాగా పేలేయి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాటల తూటాల పవర్ తగ్గింది అని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఫస్ట్ టర్మ్ కేసీఆర్ వేరండి. 2014 టు కదా 18 వరకు ఉండే కేసీఆర్ వేరు. రెండో టర్మ్ వచ్చాక కేసీఆర్ ధోరణి మారిపోయింది. ఎప్పుడైతే అవినీతి పరుడు అయిపోయాడో, కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందో, ప్రజల్లో ఒక ఎవర్షన్ వచ్చింది. అప్పుడు మీకేమవుతుంది? మీ కుటుంబంలో ఉండే కలహాలు,
మీకు మీ కొడుకుతో ఇబ్బంది, మీ కూతురుతో ఇబ్బంది, ఇవన్నీ కూడా మీ ఆరోగ్యం పాడైంది. ఇవన్నీ కలిపి ఇవాళ మానసికంగా దెబ్బతిన్నాడు కేసీఆర్ నన్ను అడిగితే. శారీరకంగా వీక్ అయిపోయాడు ఆయన. అట్లీస్ట్ ఓకే వచ్చి ఆయన పాలమూరు వెళ్ళి పెట్టగలిగాడు, అంతవరకు సంతోషం, అది కాదు కదా. కానీ ఓవరాల్ గా మనిషి ఆ ధాటి తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో చూసుకున్నట్లయితే భాగస్వామ్య సదస్సు ద్వారా, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుంది. మొత్తంగా 17 లక్షల కోట్ల రూపాయల మీద పెట్టుబడులు పెట్టాయి. ఆ రకంగా ఆ సంస్థలు ప్రభుత్వంతో కూడా ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. అయితే దాన్ని ఉద్దేశించి కూడా ఆ ఎంఓఏలు హోటల్లో పనిచేసే వారితో, అలాగే వంట మనుషులతో చంద్రబాబు గారు ఎంఓఏలు కుదుర్చుకున్నారన్నట్లుగా కేసీఆర్ గారు మాట్లాడారు. ఆ మాటలను అసలు ఎలా చూడాలంటారు? అంటే ఆయన ఏమైనా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందేమో మనకు తెలియదు. ఎంఓయూలు అంటే మనకు తెలిసి మీరు అన్నట్టుగా ఇది గూగుల్ ఏఐ డేటా సెంటర్స్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇట్లా అన్ని కంపెనీలు చేసుకోవటం మనం చూసాము. వాళ్ళు ఇన్ రిటర్న్ వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఏంటి అనేది చెప్పారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడాము. కానీ ఈయన కొత్తగా వంట వాళ్ళతో ఎంఓయూలు, లేకపోతే హోటల్ సిబ్బందితో ఎంఓయూలు అన్నారంటే, అంటే ఒకవేళ కేసీఆర్ గతంలో అలా ఏమైనా ఎంఓయూలు చేసుకున్నారా? ఎందుకంటే ఆయన హయాంలో అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఎంఓయూలు వచ్చాయి అనేది ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన పరిపాలనా కాలంలో 10 ఏళ్ళలో 9 ఏళ్ల చిల్లరలో ఆయన అసలు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగ కల్పన చేశాడు అనేది కావాలి ఆయన. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని మీరు దాన్ని ఏమి పాడు చేయలేదు. అంతవరకు మనం కేసీఆర్ని అప్రిషియేట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా అయితే చేయలేదు. కానీ కొత్తగా మీరేం తీసుకొచ్చారు? ఇవాళ ఎంఓయూలు అంటే అవి కాదు ఇవి అని చెప్తున్నారంటే ఇది మీ సొంత ఎక్స్పీరియన్స్ అనేది మనం అడుగుతున్నాం. అంటే కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారు పదే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని టార్గెట్గా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారంటారు? దాని వెనక ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు అనే కదా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు జగన్ ఎజెండా ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందకూడదు. అది వాళ్ళిద్దరు ఒప్పందం అని మనం గతంలో మాట్లాడుకున్నాం, కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్తో కలిసి లోకేష్ కూడా ఒక ఐటీ మినిస్టర్గా ఉండి వీళ్ళు ఇంత అభివృద్ధి చేసేస్తున్నారు అంటే రేపొద్దున తెలంగాణని ఎక్కడ మించిపోతుంది ఆంధ్రప్రదేశ్? అది ఆయన బాధ అనమాట. ఇక్కడ తెలంగాణ డెవలప్ అవుతుందా అవదా అనేది కాదు ఆయనకు కావాల్సింది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకూడదు. ఇప్పుడు అందుకే ఇందాక అన్నట్టుగా మనకి ఇప్పుడు మన ఎన్నికల్లో మనం చూసాం, లోకల్ బాడీ ఎన్నికల్లో 66% దాకా మీకు కాంగ్రెస్కి వస్తే ఎంత 24% 25% బీఆర్ఎస్కి వచ్చింది. అంటే ఇంకా ఏమి మనుషుల్లో మార్పు రాలేదు, అంటే ప్రజల్లో ఇంకా వీళ్ళ మీద ఏం మార్పు రాలేదు. అంటే ఇదేమి రేపొద్దున శాసనసభ ఎన్నికలకేమి ఇది కొలమానం కాదు, కానీ ప్రజల్లో ఇంకా బీఆర్ఎస్ మీద ఏమీ అభిమానం పెరగలేదు. నేను అంటున్నది, మీరు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఇంత ఇదవుతున్నారు కదా, నిన్న కేసీఆర్ గారు కూడా అంటే బీఆర్ఎస్గా నామకరణం చేసింది కేసీఆర్ గారే కదా, అతనే బీఆర్ఎస్ అనే పదాన్ని మర్చిపోయి టీఆర్ఎస్ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి, నిజంగా ఈ సెంటిమెంట్ వల్లే ఓడిపోయామని భావించారా? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ తడబడలేదు ఆయన కావాలని టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఇది మీకు ఫ్యూచర్ లో ఏం చేస్తాడంటే మళ్ళా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ కి వెళ్ళిపోయినా మీరు ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే ఆ తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటే నన్ను నిలబెడుతుంది అనే ఒక ఇదిలో ఉన్నాడు కాబట్టి. కాకపోతే అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ ఆయన చేశాడో ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడైతే తన కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు లాగా, అప్పుడు బీఆర్ఎస్ అని చేశాడంటే ఆయన. కాబట్టి ప్రజలు ఇవేవి మర్చిపోరు. ఈయన టీఆర్ఎస్ చేసినా బీఆర్ఎస్గా ఉంచినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ప్రజల్లో ఉండే ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మారదు. ఆయన చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పడ్డం మానేసి, ఆంధ్రప్రదేశ్ మీద పడ్డం మానేసి, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మొన్న ఆంధ్ర వాళ్ళని తిట్టబట్టే కదా ఓడిపోయావు. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా కేసీఆర్కి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, మీరు ప్రజల్ని అడగండి, తెలంగాణ ప్రజల్ని, వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఎగ్నిస్ట్ కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని అంశాల్లో వాళ్ళు వ్యతిరేకించి ఉండొచ్చు అంతవరకే, కానీ ఎవరికి వాళ్ళు కలిసిమెలిసే బతుకుతున్నారు. కాబట్టి మళ్ళీ విడదీసి మనం గెలుద్దాం అనేది మాత్రం పెట్టుకుంటే ఎవరు కేసీఆర్ ఈసారి ఇన్ని సీట్లు కూడా రావు ఆయనకి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.